నేను బేసిక్ లెవెల్ సోప్ మేకింగ్ కూడా కవిత మ్యామ్ దగ్గరనే సెప్టెంబర్ మంత్లో జాయిన్ అయ్యాను. సో అది బాగా నచ్చి సోప్స్ అన్ని కూడా బాగా వచ్చాయి. యూజ్ చేస్తే కూడా రిజల్ట్స్ చాలా బాగున్నాయి. సో అదే ఇంట్రెస్ట్తో నేను అడ్వాన్స్లో కూడా జాయిన్ అయ్యాను. సో ఇక్కడ కూడా మాకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం. డౌట్స్ ఉంటే డౌట్స్ సెషన్ ఒకటి పెడతారు. సో కొన్ని కష్టమైన సోప్స్ కూడా చక్కగా చేసి చూపిస్తారు. సో అది కూడా బాగా నచ్చింది. సో బిగినర్స్కి కానీ ఎక్కడైతే డౌట్స్ వస్తాయో అన్ని మెజర్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా చెప్తారు. సో మేడంని ఫాలో అయితే మాత్రం బాగా కరెక్ట్గా బాగా వస్తున్నాయి సోప్స్ అయితే. సో రిజల్ట్ కూడా చాలా బాగుంది. సో నాకు స్కిన్ వైట్నింగ్ సోప్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. బాగా వచ్చింది. స్కిన్ కూడా చాలా స్మూత్ గా అనిపిస్తుంది. సో మా పాపకు కూడా నేను బీట్రూట్ సోపు స్కిన్ వైట్నింగ్ సోప్ వాడాను. సో ఫేస్ లో గ్లో అనేది తెలుస్తుంది. నార్మల్ కెమికల్ సోప్స్ కి ఈ సోప్స్ వాడటానికి డిఫరెన్స్ ఏంటో చాలా క్లియర్ గా అయితే తెలుస్తుంది. సో అది కాకుండా బిజినెస్ పర్పస్ గా కూడా టిప్స్ అవన్నీ కూడా చాలా బాగా చెప్తారు. సో బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఎలా చేయొచ్చు, టిప్స్, ఎలా ప్యాకింగ్ అన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో సోప్స్ తో పాటు షాంపూ, హెయిర్ ఆయిల్ కూడా చెప్తారు. సో ఇవి క్లాసెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు మేడం చెప్పిన సి విటమిన్ సోప్, ఇది లెమన్ పీల్ సోప్, శాండల్ సోప్, చార్కోల్ సోప్, ఇది నీమ్ సోప్, రోజ్ పెటల్ సోప్, ఓట్స్ అండ్ హనీ సోప్, స్కిన్ వైటనింగ్ సోప్. సో ఇంకా 2 సోప్స్ ఆల్రెడీ యూస్ చేసాము. ఇంకొకటి చెప్పాల్సింది